హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ. కావలసిన పదార్థాలు నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ కడుక్కున్నాను, కడిగి పెట్టిన. అండ్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టిన. బౌల్లో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసిన. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. మనము ఆనియన్స్ కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒకటి పెద్దది కట్ చేసినాను ఆనియన్. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగినాయి కదా, ఈ టైంలో మనము చూడండి మంచిగా ఆనియన్స్ మంచిగా వేగినాయి. ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలి పసుపు, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూను పసుపు. ఇప్పుడు ఇవి మంచిగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మనము చిక్కుడుకాయ అనేది యాడ్ చేసుకోవాలి. చూసిరు కదా, మంచిగా చిక్కుడుకాయలో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచిగా ఫ్రై అయింది. మనం ఇప్పుడు చిక్కుడుకాయ అనేది యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడే మనము కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసినాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా కలిపినాం కదా, ఒక 5 మినిట్స్ అనేది ఇది మంచిగా ఆయిల్లో చిక్కుడుకాయ ఉడకాలి. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఒక 5 మినిట్స్ మనము ఆయిల్లో చిక్కుడుకాయని ఉడకబెట్టినాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం. మంచిగా ఆయిల్లో ఉడికింది చిక్కుడుకాయ. ఇప్పుడు మనము టమాటో, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అండ్ కారం పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసినాను. అండ్ ధనియాల పొడి కూడా 2 స్పూన్స్ వేయాలి. వేసిన తర్వాత ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ అనేది ఇది ఆయిల్లో మంచిగా ఉడకనిద్దాం ఇవన్నీ. అప్పుడు కర్రీకి స్పైసెస్ అనేది మంచిగా యాడ్ అవుతాయి. ఇది 10 మినిట్స్ అయినాక నేను మీకు చూపిస్తాను. కర్రీ అనేది నూనెలో మంచిగా ఉడికించినాను. ఉడికింది కర్రీ అనేది, నూనెలో హాఫ్ బాయిల్ అయినది కర్రీ. ఇది కర్రీ కాబట్టి మనం కొంచెము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మిగతా 50% అనేది మంచిగా ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉడకాలి కదా కర్రీ. ఇప్పుడు కర్రీ ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. కర్రీ వాటర్ పోసి మనము ఉడికించుకున్నాం కదా, ఒకసారి కలిపి చూద్దాం. కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇది రెడీ అయ్యిందండి మనకు తినడానికి. నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన చిక్కుడుకాయ కర్రీ. సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ కూడా చేసినాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.